టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట 12 గంటలకి ఒక వెహికల్ ఏది మహేంద్ర ఎస్యూవి 500 వెహికల్ ఒక కారు రావడం జరిగింది. దాన్ని ఆపగా ఆయన పారిపోవడానికి ట్రై చేశాడు. తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్ చెరువు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటైన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఈ వెహికల్లో మనకు ఒరిస్సా ఏరియా నుంచి గంజాయి అంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది. ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముత్తంగి టోల్గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో ఈ కారులో 2 పర్సన్స్ ఉండే. అందులో ఒక పర్సన్ అమర్ అన్నతను మధ్యలో దిగి పారిపోయాడు. తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని మొత్తం సెర్చ్ చేయగా మనము సుమారుగా 220 కిలోల గంజాయి ఇది ఒరిస్సా నుంచి మొన్న 20వ తారీఖు రాత్రి లోడ్ చేసుకొని 28 మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యి మనం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారే అనే డ్రైవర్ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తర్వాత అతన్ని మొత్తం వెహికల్లో సెర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది. దాని ప్రకారము విశాల్ దిలీప్ అవాడ్గే అనే సతారా జిల్లా పర్సను, గోతాన్ వారలికర్ విలేజ్ అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా, బాంబే ఆ ఏరియాలో సప్లైకి గురించి అతను తెప్పిస్తున్నాడు. ఇది దాదాపుగా ఈ డ్రైవర్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ అవాద్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ విట్నెస్ కూడా మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కదా జిహెచ్ఎంసీ నుంచి పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లాయీని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది. దీన్ని మనం త్వరలో ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము. ఇందులో ఒక పర్సన్ని అరెస్ట్ చేశాము ఇప్పటివరకు. ఇంకో 2 పర్సన్స్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ 2 పేర్లు, ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే, తండ్రి పేరు సంజయ్ కావ్లే, ఇతంది సుర్వాడి విలేజ్, పల్టన్ తాలూకా, సతారా జిల్లా. ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవాడ్గే, తండ్రి పేరు దిలీప్ అవాడ్గే, ఇతని విలేజ్ గోతాన్. సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సంపాదించాము. ఇది అబ్స్కాండెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి. దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ 2 పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీమా 2 టీంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్తో మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో ఏంటంటే వీళ్ళు ఒరిస్సాలో 5,000 నుంచి 10,000 వరకు 1 కిలో కొనుక్కొస్తారు. తర్వాత వీళ్ళు దాన్ని ఏంటంటే ఈ గంజాయిలు ఏంటంటే శీలవతి గంజాయి అయితేనేమో చాలా కాస్ట్లీ గంజాయి ఉంటుంది. దాన్ని ఏంటంటే అందులో మంచి ఫ్రూటింగ్ టాప్స్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా వచ్చి రెజిన్ కనుక చిక్కగా ఉంటే దాని ఘాటు వల్ల అది కనీసం వాళ్ళు 20 నుంచి 30,000కు అమ్ముతారు. తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వీళ్ళు కొందరు 50,000 నుంచి 75,000 కూడా కేజీ చొప్పున అమ్ముతారు. ఇప్పుడు మన దగ్గర మనకు ఈ ఉన్న గంజాయి ప్రకారం చూస్తే 220 కిలోలు ఇంటూ కిలో 20,000 వేసుకున్నా మనకు దాదాపుగా 40 నుంచి 45 లక్షలు వర్త్ ఉంటుంది ఈ గంజాయి వాల్యూ. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ కూడా చూసి ఉంటారు. అది చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ ఉంటే కూడా మన ముక్కు పుటాలు అది పోతున్నట్టు ఉంది. అంటే గంజాయిలు ఏంటంటే ఎంత రెసిన్ అంటే దాని మీద కారే రెసిన్ పాలు లాంటి జిగడ పదార్థం లాంటిది ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అది అంత కాస్ట్ ఉంటుంది గంజాయి సంబంధించి. అంటే దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉంటుంది.